లండన్లో 25,000 కంటే ఎక్కువ వీధులు, సందులు ఉన్నాయి. ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు చాలా నైపుణ్యం కలిగినవారు. వీరు ప్రతిరోజూ వేలాది వీధుల పేర్లు గుర్తుంచుకునేవారు. ప్రతి సందు మూలమూలా తెలిసిన వీరికి మెదడులో హిప్పోకాంపస్ అనే భాగం పెద్దదవుతుంది. హిప్పోకాంపస్ అంటే ఏమిటంటే ఇది మన మెదడులో ముఖ్యమైన కేంద్రం. ఇది లాంగ్ టర్మ్ మెమరీకి ఉపయోగపడుతుంది. దీని ప్రకారం మన జ్ఞాపకశక్తిని ఎంత ఎక్కువగా సవాలు చేస్తే, ఉపయోగించుకుంటే మన మెదడు అంత బలంగా మారుతుంది. హిప్పోకాంపస్ పరిమాణం పెరుగుతుంది. అయితే వినండి, ఈ క్యాబ్ డ్రైవర్లు రిటైర్ అవడం ప్రారంభించిన తర్వాత, లేదా కొంతమంది స్మార్ట్ ఫోన్లలో జీపీఎస్ చూడటం ప్రారంభించిన తర్వాత వారు జ్ఞాపకశక్తిని ఉపయోగించకుండా గూగుల్ మ్యాప్ని ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో వారి హిప్పోకాంపస్ పరిమాణం చిన్నదై సాధారణ పరిమాణానికి చేరుకుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వచ్చాక రోడ్డు మార్గం నుంచి వంటకాల వరకు ప్రతిదానికి దానిపై ఆధారపడుతున్నాం. చాలా సమాచారం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. గుర్తుంచుకోవడం సాధ్యమే అయినా మనం గుర్తుంచుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి పని సులభతరం చేయడానికి మన దగ్గర అప్లికేషన్ ఉంటుంది. అంటే మీరు మీ జ్ఞాపకశక్తికి సవాలు విసరడం లేదు. అందువల్ల మీ మెదడు బద్ధకంగా, బలహీనంగా తయారవుతుంది. మీ జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోవడానికి 2 కారణాలున్నాయి. మొదటిది, మీరు మీ జ్ఞాపకశక్తికి సవాలు విసరడం లేదు అని మనం తెలుసుకున్నాం. రెండోది ఏమిటంటే, వినండి, ఈ మెదడిలో 2 రకాల జ్ఞాపకాలుంటాయని మనకు తెలుసు. ఒకటి షార్ట్ టర్మ్, రెండోది లాంగ్ టర్మ్. మీరు ఏదైనా చూసినప్పుడు, చదివినప్పుడు మొదటగా ఆ సమాచారం మీ షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. కొత్తగా వచ్చిన జ్ఞానం షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. తర్వాత మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించేది నెమ్మదిగా లాంగ్ టర్మ్ మెమరీకి చేరుకుంటుంది. ఎక్కువగా యాక్టివ్గా, కొత్తగా ఉన్న జ్ఞానం షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. మీరిప్పుడు వింటున్నది, వినేది మీ షార్ట్ టర్మ్ మెమరీలోకి చేరుతుంది. అంటే జ్ఞానానికి సంబంధించిన చాలా యాక్టివిటీ షార్ట్ టర్మ్ మెమరీలో జరుగుతుంది. దీనిని స్మార్ట్ ఫోన్ చెడగొడుతుంది. మీరు వరుసగా అరగంట రీల్స్, షార్ట్స్ చూశారనుకోండి, అంటే మీరు 70 నుంచి 80 వీడియోలు చూశారనుకోండి, అంటే మీరు మీ షార్ట్ టర్మ్ మెమరీలో 70 నుంచి 80 రకాల కంటెంట్ను నింపేశారు. ఇప్పుడు మీ షార్ట్ టర్మ్ మెమరీ పూర్తిగా నిండిపోయింది. అందుకే మీరు రీల్స్ చూసిన తర్వాత చదవడానికి కూర్చున్నప్పుడు, పని చేయడానికి కూర్చున్నప్పుడు మీకు ఏమీ గుర్తుకురాదు, లేదా మెదడులోకి ఎక్కదు. ఎందుకంటే మెమరీలో స్థలం లేదు. ఏమీ అర్థం కావడం లేదు. మెదడుకు పని జరగడం లేదు. అందులో కొత్త సమాచారం ఏమీ నింపలేము. మీరు గమనించే ఉంటారు, ఒక 2 గంటలు వెబ్ సిరీస్ చూస్తే నిద్ర వస్తుంది. ఎందుకొస్తుంది నిద్ర అంటే, మీరు మీ షార్ట్ టర్మ్ మెమరీని నింపేశారు. ఇప్పుడు మీ మెదడు అలిసిపోయింది. అందుకే నిద్రపోవడానికి సిగ్నల్ ఇస్తుంది. నిద్రపోమని చెబుతుంది. ఇప్పుడు వినండి, మోజియా, నీకు ఫోన్ వాడకం ఎక్కువైపోయింది. నాకైతే ఇదే పని కాబట్టి పర్వాలేదు, కానీ నా స్నేహితుల్లో కొంతమందికి ఇంకా అలవాటు లేదు. అంటే వాళ్ళు 2-3 రోజులు ఫోన్ లేకుండా గడపగలరు. వాళ్లకి వ్యసనం లేదు. కొందరికి లేదు. కానీ మనకెందుకుందో తెలుసా? సంతోషంగా, సంతృప్తిగా అనిపించే పనులను చేసినప్పుడు మన మెదడులో డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. మనం ఎప్పుడో ఒకసారి వినియుంటాం. చాట్ చేసేటప్పుడు, రీల్స్ చూసేటప్పుడు, స్టోరీలు పెట్టేటప్పుడు, మీమ్స్ పంపేటప్పుడు ఈ డోపమైన్ కొద్దిసేపు మన మెదడులో ఉంటుంది. ఒక్కోసారి మీరు ఆలోచిస్తారు, 10 నిమిషాలు ఫోన్ వాడుకుంటే ఏమవుతుందని, ఆ తర్వాత పనిలో కూర్చుంటాను, చదువుకుంటాను అని అనుకుంటారు. మీరు రీల్స్ చూసిన తర్వాత, మొబైల్ వాడిన తర్వాత ఫోకస్ చేసే పని మొదలుపెట్టగానే డోపమైన్ ప్రభావం నెమ్మదిగా తగ్గుతుంది. ఇప్పుడు మెదడుకు మళ్లీ ఆనందం కావాలి. చదువులో, పనిలో, డబ్బు సంపాదించడంలో ఆనందముండదు. సమయాన్ని వృధా చేయడంలోనే ఆనందముంటుంది. మీరెప్పుడైనా గమనించే ఉంటారు, చాలాసేపు పనిచేస్తున్నానని అనుకుంటారు, కానీ అంతసేపు చేసి ఉండరు. అలిసిపోయానని అనుకుంటారు, 5 నిమిషాలు రీల్స్ చూస్తానని ఫోన్ తీసుకుంటారు. మళ్లీ ఆనందం కోసం చూడటం మొదలుపెడతారు. దీనివల్ల స్మార్ట్ ఫోన్ వ్యసనం పెరుగుతోంది. వరుసగా రీల్స్ చూడటం వల్ల మీ మెదడు బ్లాక్ అవుతుంది. ఎలా అంటే, మీరు రీల్స్ చూస్తున్నప్పుడు మొదట మీరు కామెడీ రీల్ చూశారు, కామెడీ కంటెంట్ చూశారు, చాలా ఆనందించారు, నవ్వారు. స్క్రోల్ చేస్తే రెండో రీల్లో ఒక అబ్బాయి అమ్మాయికి గులాబీ పువ్విస్తున్నాడు. మీ మెదడు కామెడీ నుంచి ప్రేమ భావనలోకి వచ్చేస్తుంది. వెంటనే మూడో రీల్లో రావ్ సాహెబ్ పాట మొదలైంది. మీ మెదడు ప్రేమ నుంచి కెరియర్ మీద దృష్టి పెడుతుంది. మీరు ఖరీదైన కార్ కొనాలి, ఇల్లు కొనాలి, డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తారు. తర్వాత స్క్రోల్ చేస్తే 4వ రీల్లో 2 అమ్మాయిలు డాన్స్ చేస్తూ కనిపిస్తారు. మీ మెదడు పూర్తిగా, కేవలం 4-5 నిమిషాల్లో మీ షార్ట్ టర్మ్ మెమరీలో 10 రకాల ఎమోషన్స్ నింపుతారు.
మీరు ప్రతిరోజూ ఇదే చేస్తూ ఉంటారు. మీ మెదడుకు ఒక ఎమోషన్ మీద నిలకడగా ఉండే అలవాటుండదు. మీరు ఎమోషన్ని మార్చడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ తర్వాత మీరు ఏదైనా పనిలో కూర్చున్నప్పుడు, చదువుకోవడానికి కూర్చున్నప్పుడు, ఫోకస్ చేసే పని చేయడానికి కూర్చున్నప్పుడు మీరు కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే ఆ ఎమోషన్లో ఉంటారు. తర్వాత మీ మెదడు బోర్గా ఫీల్ అవుతుంది, ఎక్కువ ఆలోచిస్తుంది, వేరే ఆలోచనలు వస్తాయి, పరధ్యానం కలుగుతుంది. అప్పుడు అలసిపోయి ఫోన్ తీసుకుంటారు, చూడటం ప్రారంభిస్తారు. అందుకే ఏదైనా పని మొదలుపెట్టగానే విసుగొస్తుంది. అంటే ఒక స్మార్ట్ ఫోన్ అడిక్టివ్ మనిషి ఈ పని పూర్తి చేయాలని లేదా ఈ చాప్టర్ని పూర్తి చేయాలని అనుకున్నా ఎంత ప్రయత్నించినా మెదడుతో పోరాడలేడు. ఎందుకంటే అది వ్యసనంగా మారిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రీసెర్చర్ గ్లోరియా మార్క్ చెప్పిన ప్రకారం ఒకసారి పనిలో శ్రద్ధ తప్పితే మళ్లీ పనిలో కూర్చున్నప్పుడు మీ పని సామర్థ్యం 40% వరకు తగ్గుతుంది. ఒక్కసారి పరధ్యానం కలిగితే పనితీరు సగమైపోతుంది. పని సరిగ్గా జరగడం లేదని అంటారు. ఎందుకంటే ఒక్కసారి పరధ్యానం కలిగితే మీ పనితీరు సగమైపోతుంది. ఇప్పుడు రాత్రి నిద్ర గురించి చూద్దాం. నిద్ర విధానం గురించి చూద్దాం. మీరు దాని గొలుసు తెంచారు. ఎక్కువ ఫోన్ వాడటం వల్ల మీ నిద్రపోయే మేల్కొనే సమయం పూర్తిగా చెడిపోయింది. ఇంతకుముందు ప్రజలు సమయానికి నిద్రపోవడం దేవుడెరుగు, సమయానికి ధ్యానం కూడా చేసేవారు. ఇప్పుడు ప్రజల ధ్యానం పోయింది, నిద్ర కూడా పోయింది. మనందరికీ నిద్రపోయే మేల్కొనే సమయం పాడైపోవడానికి ప్రధాన కారణం ఫోనే. మీరు చాలాసేపు ఫోన్ వాడితే 12-1 గంట వరకు ఫోన్ వాడితే మీ మెదడు ఫోన్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. మీరు గేమ్ ఆడుతున్నా, వెబ్ సిరీస్ చూస్తున్నా లేదా సోషల్ మీడియా ఉపయోగిస్తున్నా మీ మెదడు అక్కడికి వెళ్తుంది. ఉదాహరణకు రాత్రి 1 గంటకి ఎవరైనా ఫ్రీ ఫైర్, పబ్జీ ఆడితే ఆ గేమ్ మన కోసమే. కానీ మన మెదడుకేంటి? మనం తప్పించుకోవాలనుకుంటున్నాం. శత్రువుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు శత్రువుల నుంచి తప్పించుకోవాలంటే మెదడు అప్రమత్తంగా ఉండాలి. ఆ గేమ్ మనకు మాత్రమే, కానీ మెదడుకు అది నిజం. కాబట్టి మన మెదడు అప్రమత్తంగా ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ. సోషల్ మీడియాని ఉపయోగించడం, వెబ్ సిరీస్ చూడటం, ప్రతిసారి మన మెదడు మనమేమి చూస్తున్నామో ఆ ప్రదేశానికి వెళ్తుంది. ఇది దాదాపు ప్రతి ఫోన్ వ్యసనపరుడితో జరుగుతుంది. చివరికి మొబైల్ పక్కన పెట్టి నిద్రపోవాలనుకుంటారు, కానీ నిద్రపోలేరు. ఎందుకంటే వారి మెదడు అప్రమత్తంగా ఉండి గుర్రంలా పరిగెడుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కసరు మిగిలి ఉంటే ఈ నీలం వెలుతురు, స్క్రీన్ నుంచి వచ్చే కాంతి మన నిద్రను చెడగొడుతుంది. ఎందుకంటే ఈ నీలం వెలుతురు మన కళ్లలోకి వెళ్ళినప్పుడు కన్ను మెదడుకు బే అని సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి మీ నిద్ర చెడిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరి ఫోన్లో వార్మ్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. నేను నా అనుభవం చెబుతున్నాను. కొందరు నిద్ర మధ్యలో లేచి ఫోన్ వాడటం మొదలుపెడతారు. ఒకప్పుడు బాల్యంలో మనకు నిద్ర వస్తే నీళ్లు తాగి పడుకునేవాళ్లం. ఇప్పుడు 2 రీల్స్ చూసి పడుకుంటున్నాం. 84% మంది భారతీయులు లేచిన వెంటనే 15 నిమిషాల్లో ఫోన్ చెక్ చేసుకుంటారు. లేచిన వెంటనే ప్రమాదం మొదలవుతోందని ఆలోచించండి. స్మార్ట్ ఫోన్తో మన మెదడుపై ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ చురుకుగా ఉంటున్నారు. ఈరోజు మీరు ఒక పోస్ట్ చూశారనుకోండి, అందులో మీ బంధువులు కార్ కొంటుంటే కనిపిస్తారు. ఒక ఖరీదైన కార్ కొన్నారు. తర్వాత ఒక వ్యక్తి తన కెరియర్ని మార్చుకుని బిజినెస్ మొదలుపెట్టాడని, సక్సెస్ అయ్యాడని అతని స్టోరీ అంతా రీల్లో చూశారు. మరుసటి రోజు ఒక వ్యక్తి ఆఫీస్ పని మీద దుబాయ్ ట్రిప్కు వెళ్లాడని స్టోరీ చూస్తారు. ఎంజాయ్ చేస్తున్నాడని చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీ మనసు అదుపు తప్పుతుంది. ఒత్తిడికి గురవుతారు. నాక్కూడా ఇవన్నీ కావాలి అని అనుకుంటారు. వాళ్లు చేస్తున్నది నేనెందుకు చేయలేకపోతున్నాను అని అనుకుంటారు. అందుకే మీరు ఒక విషయం మీద దృష్టి పెట్టలేరు. రోజు మీకు కొత్త కొత్త వంటకాలు కనిపిస్తాయి. మీ పనిని మధ్యలో వదిలేస్తారు. ఇదంతా మీకు సంచలనంగా ఎందుకు అనిపిస్తుందంటే మీరు ఆ ప్రజల జీవితంలో మంచి భాగం మాత్రమే చూస్తారు, కొంచెం మాత్రమే చూస్తారు. వాళ్ల కష్టాలు, బాధలు, బలహీనతలు కెమెరా ఆఫ్ చేసిన తర్వాత వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే కేవలం మీ ఒక్కరే పని చేయలేకపోతున్నారని అనుకుంటారు. ఫెయిల్యూర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో మీలో ఉంది. ప్రపంచం చేస్తోంది, నేనెందుకు చేయలేకపోతున్నాను? ఎవరు ఎక్కువ సోషల్ మీడియా ఉపయోగిస్తారో వారి మెదడులో తరచూ ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. వారి మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ తగ్గిపోవడం మొదలవుతుంది, చిన్నగా అవుతుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది మన మెదడులో డెసిషన్ తీసుకునే భాగం, నిర్ణయాలు తీసుకునే భాగం. ఇంపల్సివ్ కంట్రోల్, ఫోకస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ను ఇది మేనేజ్ చేస్తుంది. ఇది చిన్నగా అవుతుంది. మీరు సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగించినప్పుడు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ చేసిన ఒక స్టడీలో ఇంటర్నెట్ వ్యసనపరుల యొక్క ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో గ్రే మ్యాటర్ తక్కువగా ఉందని కనుగొన్నారు. దీనివల్ల పిఎఫ్సి తగ్గిపోవడం మొదలవుతుంది, చిన్నగా అవుతుంది. ఒకవేళ పిఎఫ్సి తగ్గిపోతే మీరు భావోద్వేగాల మీద నియంత్రణ కోల్పోతారు. మీ ఒత్తిడి స్థాయి ఎక్కువ అవుతుంది.
మీ మూడ్స్ తరచుగా మారుతూ ఉంటాయి. చిరాకు ఎక్కువవుతుంది. విసుగును తట్టుకోలేరు. అప్పుడు మీరు ఫోన్ పట్టుకుంటారు. ఇప్పుడు డిజిటల్ డైమెన్షియా గురించి మాట్లాడదాం. కొందరు కొరియన్ పరిశోధకులు తమ పరిశోధనలో ఎవరు ఎక్కువగా మొబైల్స్ వాడతారో వారి మెదడు నమూనా మరియు మతిమరుపు వ్యాధిగ్రస్తుల యొక్క నమూనా ఒకేలా ఉందని కనుగొన్నారు. డిజిటల్ డైమెన్షియా డిసీజ్ బ్యాలెన్స్డ్ బ్రెయిన్ సెంటర్ డాక్టర్ బ్యూన్ జీవాన్ స్మార్ట్ ఫోన్స్, గేమింగ్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం మన బ్యాలెన్స్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్కు ఆటంకం కలిగిస్తుందని అన్నారు. డిజిటల్ డైమెన్షియా అనేది ఒక జర్మన్ శాస్త్రవేత్త ఇచ్చిన పదం. ఎవరికైతే ఈ వ్యాధి వస్తుందో వారి శ్రద్ధ పెట్టే శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. మీరు మీ జీవితంలో ఏదైనా చెయ్యాలనుకుంటే శ్రద్ధ పెట్టకుండా అస్సలు సాధ్యం కాదు. శ్రద్ధ లేకుండా ఏ పని